వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. అనంతపురం జిల్లా షింగనమల మండలంలో ఇసుక మాఫియా రోజురోజుకు రెచ్చిపోతుంది. రోజుకు వందల ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు మాత్రం అక్రమార్కులను చూసి చూడనట్లు వదిలిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక వ్యాపారులపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార పార్టీ నాయకులు అధికార బలంతో సంబంధిత అధికారులను శాసిస్తున్నారు. రాచేపల్లి, నిదనవాడ గ్రామాల పరిధిలోని ఇసుకను పగలు జేసీబీ ట్రాక్టర్ల ద్వారా బయటకు తరలించి ఒకచోట డంప్ చేసి రాత్రి సమయాల్లో అనధికారికంగా ఇసుక మాఫియా అక్రమంగా జిల్లా సరిహద్దులు దాటిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్యుడు ఇల్లు కట్టుకునేందుకు ట్రాక్టర్ ఇసుక కోసం అవస్థలు పడుతున్న తరుణంలో అక్రమార్కులు మాత్రం దొడ్డిదారిన వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తరలించేస్తున్నారు. రెండు గ్రామాల పొలిమేరలు సమీపంగా ఉన్నందున ఇసుకను తరలించడానికి వారికి సులభతరం అవుతుంది. అనుసంధానంగా ఉన్న రహదారుల మీదుగా వెళ్లాల్సిన వీరు రూట్ మార్చి అనంతపురం జిల్లా కేంద్రం వైపు దర్జాగా అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమ ఇసుక తరలింపు ఆపాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.